Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So, ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాము. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక 2 decades కన్నా ముందుకి ఇప్పటికీ చాలా ర్యాపిడ్గా నంబర్ ఆఫ్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో దానికి వేరియస్ రీజన్స్ వచ్చేసి మన డయట్ కానీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్, గాయిటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ గ్లాండ్ కనుక సైజ్ ఎన్లార్జ్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సెకండ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫంక్షనింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం. ప్రతి పేషెంట్కి హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉన్నప్పుడు వాళ్ళకి గాయిటర్ అంటే నెక్లో స్వెల్లింగ్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లాగే నెక్లో స్వెల్లింగ్ ఉన్న ప్రతి పేషెంట్కి ఫంక్షనింగ్లో ఏదైనా తేడా రావాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది పేషెంట్స్కి నెక్లో స్వెల్లింగ్ ఉన్నా కూడా వాళ్ళు యూథైరాయిడ్ స్టేట్లో, అంటే ఫంక్షనింగ్ మాత్రం కరెక్ట్గానే చేసే స్టేట్లో థైరాయిడ్ ఫంక్షన్ చేస్తుంది. సో ఈ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అనేది చాలా కామన్గా ఈ మధ్య చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఇది ఫీమేల్ పాపులేషన్లో కామన్గా వచ్చే డిసీజ్. సో ఈ హైపోథైరాయిడిజంలో వచ్చే లక్షణాలు ఏంటో ఇవాళ చూద్దాం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ థైరాక్సిన్ అనే హార్మోన్ని కావాల్సిన దానికన్నా తక్కువ క్వాంటిటీలో సెక్రీట్ చేస్తుందని అర్థం. సో ఈ హైపోథైరాయిడిజం వల్ల బేసికల్గా బాడీ అంతా స్లో డౌన్ అయిపోతుంది. బికాస్ థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో ప్రతి ఫంక్షన్ని ఒక పర్టికులర్ పేస్లో, ఒక పర్టికులర్ స్పీడ్లో రన్ అయ్యేటట్టుగా చూడటం దాని ఫంక్షన్ అన్నమాట. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతున్న వాళ్ళలో మొత్తం మెటబాలిజం అంతా స్లో డౌన్ అయిపోవడం వల్ల వెయిట్ గెయిన్ చూస్తుంటాము. ఎస్పెషల్లీ అరౌండ్ ద నెక్ అండ్ అంటే ఈ అప్పర్ బ్యాక్ అండ్ నేప్ ఆఫ్ ద నెక్లో ఎక్కువ వెయిట్ గెయిన్, ఫేస్ అంతా రౌండెడ్గా అయిపోయి కాంటూర్స్ అన్నీ పోవడము, సో చూడగానే ఒక మూన్ లైక్ అపియరెన్స్ ఆఫ్ ద ఫేస్ ఉండడము, తర్వాత ఏ పనైనా కూడా చాలా లెథార్జిక్గా, చిన్న చిన్న పనులు కూడా యాక్టివ్గా ఫాస్ట్గా చేసుకోలేకపోవడము, ఎక్కువ తినాలనిపించకపోవడము, పెద్దగా తినకపోయినా కూడా వెయిట్ బాగా గెయిన్ అవ్వడము, తర్వాత విమెన్లో అయితే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, తర్వాత ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న విమెన్ డిఫికల్టీస్ ఫేస్ చేయడము అండ్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడము, తర్వాత కాన్స్టిపేషన్ ఫాలోడ్ బై ఫిషర్ అండ్ హెమరాయిడ్స్ ప్రాబ్లంలో ల్యాండ్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడిజం వల్ల చూస్తుంటాం. సో బేసికల్గా బాడీలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్, అంటే ఇంటెస్టైన్స్ మొటిలిటీ కానీ, ఓవరీస్ వాటి ఫంక్షన్ కానీ, లేకపోతే లివర్ మెటబాలిజం చేసే పద్ధతి కానీ అన్నీ స్లో డౌన్ అయిపోవడం వల్ల బేసిక్గా పేషెంట్ చాలా లెథార్జిక్గా, చలికి తట్టుకోలేకుండా, స్కిన్ హెయిర్ అంతా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడము, ఇవన్నీ సమస్యలతో మన దగ్గరికి వస్తుంటారు. సో ఈ హైపోథైరాయిడిజం అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఆర్ ఫ్రాంక్ క్లినికల్ హైపోథైరాయిడిజం. సబ్ క్లినికల్ అంటే ఏంటి అంటే TSH అనే ఒక హార్మోన్ పెరగడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ కొంతవరకు బాడీ నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్న స్టేట్ అది. సో దీంట్లో ఏమవుతుందంటే T3 అండ్ T4 నార్మల్గా ఉన్నా కూడా TSH ఎలివేటెడ్గా ఉంటుంది. దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. చాలామంది ఈ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ ఉండకపోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోకపోవడము, డాక్టర్ని అప్రోచ్ అవ్వకపోవడం లాంటివి చేస్తారు. కాబట్టి ఫ్రాంక్ హైపోథైరాయిడిజంలో ల్యాండ్ అయ్యే వరకు మన దగ్గరికి రాకుండా కూడా కొంతమంది ఉంటుంటారు. అదే కొంతమంది అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం స్టేట్లోనే కనుక డాక్టర్ దగ్గరికి వస్తే దానికి అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే కనుక సిమ్టమ్స్ అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు నార్మల్గా సిమ్టమ్స్తోనైనా మన దగ్గరికి వస్తారు, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చినప్పుడు
రొటీన్ టెస్ట్లలో థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తాము, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ విమెన్లో. సో ఇలాంటి వాళ్ళలో కోఇన్సిడెంటల్గా కూడా ఇది బయటపడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి మన ఆఫీస్ ప్రొసీజర్, హెమరాయిడ్స్ వీటి కోసం వచ్చిన పేషెంట్స్కి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు కోఇన్సిడెంటల్గా థైరాక్సిన్ డెఫిషియన్సీస్ కూడా మనం చూస్తుంటాం. లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బాధపడే ఆడవాళ్లలో రొటీన్ టెస్ట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా, ఒకవేళ సిమ్టమ్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ 20 to 40 ఇయర్స్ మధ్యలో ఉండే ఏజ్ గ్రూప్లో ఎస్పెషల్లీ విమెన్ తప్పనిసరిగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేయించుకుంటూ ఉండాలి. బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ, సబ్ క్లినికల్ స్టేట్లో కనుక దీన్ని మనం క్యాచ్ చేయగలిగితే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే కొన్ని లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ వల్ల దీన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.